Adam, where art thou? Adam, where are you? I heard your voice in the garden, and I was afraid because I was naked, and I hid myself. అంశం పేరు శరీరమును తోట. ప్రియమైన దేవుని పిల్లలారా, మూల వాక్యం చూడండి. పరమగీతము 4వ అధ్యాయము. పరమగీతము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము, నీ చిగురులు. అంతవరకు 12వ వచనం వరకు. అలాగే 15వ వచనాన్ని కూడా చూద్దాము. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము అని అంటున్నాడు. మరి మనము ఈ విషయాలని, ఈ మూల వాక్యాలు అన్నమాట ఇవి, పాఠానికి మూల వాక్యాలు. అంటే ఇక్కడ పరమగీతములో యేసుక్రీస్తు ప్లస్ సంఘము ఇద్దరు కనబడుతూ ఉంటారు మనం. ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నట్లుగా అన్నమాట లెక్క. నా సహోదరి అని అన్నారు. సహోదరి అంటే సమాన భాగస్థులు అనే మాటగా అర్థం వస్తుంది. హెబ్రీ పత్రికలో ఒక మాట తెలుసు కదా మీకు, సహోదరులని వారిని పిలుచుటకు ఆయన సిగ్గుపడక అనే మాట మనకు కనబడింది. అంటే నాతో సమానులు అని చెప్పడానికి ఆయన వాడారన్నమాట సహోదరి అనే మాట. నా ప్రాణేశ్వరి, ఇక్కడ ఈ ప్రాణేశ్వరి అనే దాంట్లో రెండు కనబడుతున్నాయి మాటలు. ప్రాణము ప్లస్ ఈశ్వరి, రెండు కలిపితే ప్రాణేశ్వరి. అంటే ఈశ్వరి అంటే అధిపతి అని, రాణి అని ఇలా అర్థం వస్తుంది. అంటే నా ప్రాణానికి అధిపతివి, నా ప్రాణాన్ని ఏలేదానివి, ఇలాంటి మాటలు అర్థం వస్తుంది అనమాట. రాణివి అని, నా రాణి అనే మాటలు అర్థం వస్తుంది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అంటున్నారు. అంటే సంఘాన్ని ఎలా పోలుస్తున్నారు? మూయబడిన ఉద్యానం. అంటే ఆనాడు ఒక ఆచారం ఉండేది జనాల్లో. తోట యజమానుని కోసం మాత్రమే ప్రవేశం ఉండేది, యజమానునికి మాత్రమే. పదిహేనవ వచనంలో నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబనోను పర్వత ప్రవాహము అని అంటున్నాడు. అంటే తోటలో బాగుండేది. ఆ రోజుల్లో ఆచారంలో ఆ యజమానునికి తప్ప వేరే వాళ్ళకి ప్రవేశము
లేదు. అలా ఇక్కడ మూయబడిన ఉద్యానం అంటే లాక్ చేసి ఉంటుందన్నమాట ఆ తోట. అప్పట్లో మామూలుగా మూత వేయబడిన జలకూపం అంటే బావికి కూడా ఎవరిని అంటనిచ్చేవాళ్ళు కాదు. ఆ బావి అలాగే ఆ తోట ప్రవేశం యజమానునికి మాత్రమే ఉండేది. ఇక్కడ మనము ఇప్పటి వరకు తెలుసుకుంటూ వస్తున్న పాఠాలను బట్టి ఆలోచన చేస్తే, దేవుడు మొదటిగా మనిషిని చేసిన తర్వాత ఏదేనులో ఒక తోట వేసి నరుని అందులో ఉంచటం జరిగింది. ఏదేను అంటే గతంలో విన్నారు కదా, గత పాఠాలు మీరు భావం ఏంటి? ఉల్లాసం. అంటే భూమి మీద ఉల్లాస ప్రాంతంలో ఒక తోట వేశాడు దేవుడు. అలాగే ఆ తోటలో నిర్మించిన మనిషిని అందులో పెట్టాడు. ఆ తోటలో అనేక వృక్షాలు ఉన్నాయి. అందులో తోట మధ్యలో 2 ప్రత్యేకమైన వృక్షాలు వేశాడు దేవుడు. ఒకటి నిత్యము బ్రతికేది, ఒకటి మరణం ఇచ్చేది. ఒకటి జీవము, ఒకటి మరణము. ఒకటి జీవవృక్షము, ఇంకొకటి మరణ వృక్షం అనుకోవచ్చు మనం. అంటే తింటే చచ్చిపోతారు, తినకూడదు అని చెప్పేశాడు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం, వృక్ష ఫలాలు తినకూడదని అన్నారు. అలాగే మనిషి శరీరాన్ని కూడా అలాగే దేవుడు తయారు చేసినట్లుగా మనకు జ్ఞానము వివరిస్తుంది. మనిషిని గురించి మాట్లాడుతూ ఏదేనుతో పోల్చి మాట్లాడిన సందర్భం మనకు కనబడుతుంది బైబిల్లో. ఏదేనుతో పోల్చి తన పరిశుద్ధులను గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి మనము గమనిద్దాము. యెహెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయం. పదహారవ వచనాన్ని చూద్దాము. నీరు పీల్చు లెబానోను అని అన్నాడు చూడండి. నీరు పీల్చు లెబానోను. ఇందాక లెబానోను అనే మాట వచ్చిందా మనకక్కడ? లెబానోను పర్వత ప్రవాహము నువ్వు అని అన్నాడు కదా 15వ వచనంలో ఇందాక. నీరు పీల్చు లెబానోను, శ్రేష్ఠ వృక్షములన్నీయు, ఏదేను వృక్షములన్నీయు పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకొనిరి. అంటే గత పాఠాల్లో విన్నారు కదా మీరు, వేరే పాఠంలో ఈ ప్రస్తావన. అంటే అక్కడికి చేరిన పరిశుద్ధులను శ్రేష్టమైన వృక్షములుగా, ఏదేను వృక్షములుగా దేవుడు ప్రస్తావించి చెప్పటం జరిగింది. తోటను ఎలాగైతే దేవుడు వేశాడో శరీరాన్ని అదే మోడల్లో తయారు చేశాడు దేవుడు. శరీరం ఏ మోడల్లో అయితే తయారు చేశాడో ఆ మోడల్లో తోట వేశాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో మనం గమనించగలిగితే, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి
వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అందులో ఉంచెను. తూర్పు అనగానే మనకు సూర్యుని దిక్కుగా మనకు కనబడుతుంది. సూర్యుని బేస్ చేసుకుంటే తూర్పు, తూర్పు దిక్కు అనే మాట వాడుతుంటారు కదా, అవునా? తూర్పు దిక్కున తోట వేశాడు అంటే ఏదేనులో. ఏదేను అంటే ఉల్లాసం. అంటే మొదటిగా మనిషిని తయారు చేశాడు, తర్వాతగా తోట వేశాడు. అంటే మనిషిని తయారు చేసిన మోడల్లోనే ఒక తోటను చేసినట్లుగా దేవుడు చెప్తున్నాడు, రాయించి పెట్టాడు. ఇక్కడ మనము బాగా గమనించగలగాలి. తోటలాగా వేశాడు. మరి పౌలు గారు చెప్పారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట వాడారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ఆలోచిస్తే, మీరు దేవుని వ్యవసాయము అని అన్నాడు. మీరు దేవుని వ్యవసాయము అని అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆలోచించాలి. మనము దేవుని వ్యవసాయం అంట. మనము ఆలోచిస్తే క్రీస్తు మనల్ని సహోదరులని పిలిచారు. ఇక్కడ ఇందాక మూల వాక్యంలో కూడా సహోదరి అని సంఘాన్ని పిలిచారు. సహోదరి అని సంఘాన్ని పిలిచారు. నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పి అన్నారు. తెలుసు కదా మీకు, యోహాను సువార్త 15:1 నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి వంటి వాడను అని అనలా. మళ్ళీ అక్కడ నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగెలు అని అన్నారు. అంటే తండ్రి వ్యవసాయకుడైతే మరి ద్రాక్షవల్లి మెయిన్, ఆ ద్రాక్షవల్లికి అంటుకొనుండే తీగలు అని సంఘాన్ని ఈ విధంగా ప్రస్తావించారు. సంఘాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, మన శరీరం యొక్క నమూనా గురించి ఆలోచించండి. తోట మధ్యలో జీవవృక్ష ఫలము, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలం పెట్టాడు. మరి ఉల్లాసమైన ప్రాంతంలో మన నాలుక కనబడుతుంది. నాలుక గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాము. సామెతల గ్రంథం 18:21. జీవ మరణములు నాలుక వశము. అంటే ఏదేను తోటలో మధ్యలో 2 చెట్లు ఉన్నాయి. ఒకటి మరణాన్ని ఇస్తుంది, ఒకటి జీవాన్ని ఇస్తుంది. ఈ శరీరం అనే తోటలో మధ్యలో ఏం పెట్టాడు? నాలుక పెట్టాడు. నాలుక మరణాన్నైనా ఇస్తుంది, జీవాన్నైనా ఇస్తుంది.
ఆలోచించండి. నాలుక ఏమిస్తుంది? జీవాన్ని ఇస్తుంది, మరణాన్ని కూడా ఇస్తుంది. సామెతలు 15:4లో మనకు తెలిసిన మాట, సాత్వికమైన నాలుక జీవవృక్షము, అందులో కుటిలత ఉన్న ఎడల ఆత్మకు భంగము కలుగును అని అన్నాడు. అంటే మనిషి శరీరమే ఒక తోట అయితే ఆ తోటలో ఉన్న 2 వృక్షాలు మన నాలుకలోనే కనబడుతున్నాయి. అవునా? మన నాలుకలోనే కనబడుతున్నాయి. ఆలోచించండి. ఉల్లాసమైన ప్రాంతము, జీవాన్నైనా మరణాన్నైనా, రెండిటికి నాలుక కారణము అని అంటున్నాడు. మనకు మూల వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే మన శరీరము, హృదయము లోక ఆశలకు, పాపానికి తెరవబడకూడదు. ఇందాక మూయబడిన ఉద్యానము అని అన్నారు కదా, అది కేవలం మన యజమానుడైన యేసుక్రీస్తు వాడుకోవడానికి పదిలపరచబడిన ఊటగా పరిశుద్ధముగా ఉంచబడాలి. ఈ నాలుకతోనే 2 ఊటలు ఉన్నాయి అని అంటున్నాడు. నాలుకలోనే 2 ఊటలు అని అంటున్నాడు. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాము. ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చూడండి, అంటే ఏదేను తోటలో 2 వృక్షాలు, ఆ 2 వృక్షాల్లో ఒకటి జీవ వృక్షము, మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. ఈ 2 వృక్షాలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి శరీరాలుగా. ఇది ఇలాగే ఉంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని గమనిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనాన్ని చూద్దాము. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అన్నాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. జీవింపజేయు ఆత్మ అయ్యాడు. జీవింపజేయు ఆత్మ. నలభై 7వ వచనాన్ని చూడండి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మరి యేసుక్రీస్తు మట్టి శరీరం లేదా? ఉంది. ఎందుకు ఇలా మరి ఆత్మ అనే పదంతోనే వాడాడు క్రీస్తును గూర్చిన మాట కడపటి ఆదాము గురించి? ఆలోచిస్తే యేసుక్రీస్తు ధరించిన శరీరము ఎవరిది? ఆదాముదే. ఆయన శరీరిగా పైనుంచి దూకి రాలేదు. ఆయన ఆత్మగా వచ్చాడు. పరలోకం నుండి ఎలా వచ్చాడు? ఆత్మగా వచ్చాడు. వచ్చి శరీరాన్ని
అందుకున్నాడు, మరియమ్మ గర్భంలో అందుకున్నాడు. అందరికీ పంచబడిన ఆదాం యొక్క శరీరంలో నుంచి ఒక శరీరం తీసుకున్నాడు యేసుక్రీస్తు. అందుకే క్రీస్తు చెప్పారు, నీవు నాకొక శరీరమును అమర్చితివి అని హెబ్రీ పత్రికలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించగానే మాట్లాడారంట ఆ మాట. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు దేవునితో అన్నారంట, నీవు నాకొక శరీరమును అమర్చితివి అని చెప్పారంట. ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అంటే ఈ తోట ఆదాము శరీరం అయితే అది మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మొదటగా తినేసింది. ఆ శరీరం జీవవృక్ష ఫలం కూడా తింటాడేమోనని అక్కడి నుంచి తరిమేయటం జరిగింది కదా, మనకు తెలుసు ఈ మాట. ఏం తిన్నాడు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు. అర్థమైందా? ఆ విధంగా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినేశాడు. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని అన్నాడు దేవుడు. ఎందుకంటే నేను నీ స్వరం విన్నప్పుడు దిగంబరినై ఉంటిని గనుక భయపడి దాక్కుంటిని అన్నప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేశారు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు అని అన్నాడు. ఆ మాటకు రెస్పాన్స్ లేదు ఆదాంలో నుంచి. తన్ను తాను సమర్థించుకుంటూనే వచ్చాడు. గత పాఠాల్లో మీరు వినేశారు ఆ మాట. మరి నీవు మన్నే గనుక అంటే ఎలా మారిపోయాడు ఇతను? ఇతని స్వభావం ఎలా మారిపోయింది? మట్టి స్వభావముగా మారిపోయింది. ఏం స్వభావము? మట్టి స్వభావముగా మారిపోయింది. అంటే ఇప్పుడు ఏ వృక్షంగా కనబడుతుంది ఆదాము శరీరము? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షంగా కనబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ ఆదాము నుండి అందరికి పంచబడిన ఆ శరీరాన్ని తీసుకొని దానిని సేద్యపరిచాడు. ఆయనకి తెలివి వచ్చినప్పుడు, బాలుడుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంట? విని ఉన్నారు కదా మీరు. ఏం చేశాడంట ఆయన? కీడును విసర్జించుటయు మేలును కోరుకునుటయు చేశాడంట ఆయన. అంటే ఆ తోటను బాగు చేశాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. తోటను ఏం చేశాడు? బాగు చేశాడు. కీడును విసర్జించుట, మేలును కోరుకొనుట అని ఈ పనులు చేశారన్నమాట యేసుక్రీస్తు. చేసి ఆయన నాలుకను దేని వశం చేసుకున్నారు? జీవ మరణములు నాలుక వశం అన్నాడు కదా. ఇప్పుడు మనుషులందరి నాలుక ఎలా ఉందన్నాడు యాకోబు గారు మాట్లాడి ఇందాక? ఏమన్నాడు ఇందాక? ఆ మాట మళ్ళీ చదవండి. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. సాధు చేయ నేరడు అంటే ఏ మనిషి అయినా సరే జీవము మరణం నాలుక వశమైతే ఈ నాలుకను సాధు చేయటము అనంటే, సాధు చేయటం అంటే జీవానికి మాత్రమే వాడటం. ఇందాక అనుకున్నాం కదా, సాత్వికమైన నాలుక జీవవృక్షము, అందులో కుటిలత ఉన్న ఎడల
ఆత్మకు భంగము కలుగును. ఆలోచించారా? ఏమర్థమైంది? కుటిలత. కుటిలత అంటే ఏంటి? మనము నాలుగుతో ఒకటి మాట్లాడతాము, లోపల ఉద్దేశము మరొకటి ఉంటుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాలి. ఇందాక ఆ మూల వాక్యంలో మనము ఏమని చెప్పుకున్నాము? నా ప్రాణేశ్వరి అని అన్నాడు. మూయబడిన ఉద్యానము అని అన్నాడు. నీవు మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము అని అన్నాడు. అంటే మూయబడిన ఉద్యానము అంటే అర్థం ఏంటంటే, బయట నుండి ఎవరు పరాయి వాళ్ళు రాకూడదు. కొన్ని చోట్ల రాసి ఉంటారు చూడండి, డోర్ల మీద ఏమని రాస్తారు? ఇతరులు లోపలికి ప్రవేశించరాదు అని రాస్తూ ఉంటారు చూడండి. కొన్ని చోట్ల చూసారా? చూశారు. అంటే ఇతరులు లోపలికి ప్రవేశించకూడదు. అలాగన ఇక్కడ ఈ నాలుక వశము జీవము మరణమైతే మనుషులందరూ ఏం చేశారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నట్లుగా విషంతో నింపేసుకున్నారు. అదే ఇందాక యాకోబు పత్రికలో అదే మాట అన్నమాట. ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. ఆ విషయం ఏంటంటే, అది నిరర్గళమైన దుష్టత్వమే. చూడండి, అంటే మనుషులందరూ ఏం చేస్తున్నారు? మూత వేయటంలా. మూత వేయకపోతే ఏమవుతుంది? మనము నీళ్ల మీద మూత వేయలేదు, ఆహారం గిన్నె మీద మూత వేయలేదు, ఏమవుతుంది? పరాయి ప్రవేశిస్తాయి అందులోపలికి, పరాయి జీవులు. అవునా? ఈగలు, దోమలు, చీమలు, పురుగులు, ఇవన్నీ పరాయి జీవులు. అదే మన ఇంట్లో భార్య తినొచ్చు, భర్త తినొచ్చు, అందరు తినొచ్చు. మూత తీసుకొని మళ్ళీ పెడుతూ ఉంటారు. మనం మూతలు పెట్టకపోతే ఏమైంది? లాక్ చేయకపోతే ఏమైంది? పరాయి వాళ్ళు ప్రవేశిస్తారు అందులోపల, మలినం అయిపోతుంది. అవునా? అలాగే ఇక్కడ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము అని అంటున్నాడు. ఉద్యాన జలాశయము అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించండి. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. అర్థమైందా? ఇందాక పరమగీతంలో చెప్పిన మాట, పరమగీతంలో చెప్పిన మాట అర్థమవుతుందా ఇప్పుడు? సామెతలు రాసింది, పరమగీతములు రాసింది ఒక వ్యక్తే. తెలుసు కదా మీకు, సొలొమోను గారు. నీవు ఉద్యాన జలాశయము అనంటే హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడాలి కదా. ఇక్కడ అంటున్నాడు సామెతల్లో, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీటి వంటిది, వివేకము గలవాడు దానిని పైకి
చేదుకొను. ఏం గలవాడు? వివేకం గలవాడు. వివేకం అంటే మనిషి హృదయంలో దేవుడు తన మాటను ఉంచాడు, తన ఆలోచనను ఉంచాడు. మనిషి హృదయంలో ఏముంచాడు? తన ఆలోచనను ఉంచాడు. ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోమన్నాడు దేవుడు. జాగ్రత్తగా. ఇదే సామెతల గ్రంథంలో మనకు ఆ మాట కనబడుతుంది చూడండి. 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. ఇరవై 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోను. హవ్వమ్మలో జరిగిందదే. ఈ తోట వృక్ష ఫలములలో దేనినైనా మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పేనా అని అన్నప్పుడు ఆమె హృదయంలో నుంచి ఆ ఊట తీసింది. ఊట తీసింది. మేము అన్ని తినేసేయచ్చు, మేము ఇదొక్కటి తినకూడదు అని, మేము చావకుండానట్లు తినకూడదు అని మాట మొదలు పెట్టేసింది. అంటే హృదయంలో దేవుడు ఉంచిన ఆ జీవజల ఊట ఊట ఉద్యానం అన్నమాట. అది జలాశయం అన్నమాట. అది మూత వేయబడి ఉండాలి దానికి. పరాయి వాళ్ళు తీసుకోకూడదు. పరాయి వారికి ఆ మ్యాటర్ లీక్ చేయకూడదు. అర్థమవుతుందా ఇక్కడ పాయింట్? సంఘము అనేది చాలా పవిత్రమైనది. యేసుక్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. నీ కుమార్తెకు, నీ కుమారునికి, నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు, నీ అక్క చెల్లెళ్లకు, బంధాలకు కంటే నన్ను ఎక్కువగా ప్రేమించకపోతే నాకు పాత్రులు కారనేశారు. అంటే ఈ ఊట ఎవరికి ఇవ్వాలి? క్రీస్తుకు మాత్రమే ఇవ్వాలి. క్రీస్తుకు ఇవ్వకుండా కూతురు కదా, కుమారుడు కదా, నా తల్లి కదా, నా తండ్రి కదా అని మనం మాట్లాడినప్పుడు వాళ్ళల్లో నుంచి మళ్ళీ మన దగ్గరికి సందేహాలతో కూడిన చర్చ జరిగింది. మొట్టమొదటిగా సాతాను పలికిందేంటి? ఆ సర్పంలో నుంచి సందేహం. సేమ్ ఇప్పుడు ఈ అమ్మైనా నాన్నైనా వాళ్ళ హృదయాల్లోంచి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? క్రీస్తు అయితే అంత మ్యాటర్ ఎరిగినవాడు. అదే మన పిల్లలైనా తల్లిదండ్రులైనా సమస్తం ఎరగని వారు. వాళ్ళు సమస్తం ఎరగని వారు మన మంచికి అని ఏదో చెప్పేస్తారు అమాయకంగా. అప్పుడు ఆ ఊట ఏమైపోతుంది? దొంగలింపబడుతుంది, మలినమైపోతుంది. అర్థమైందా? అందుకు పరమగీతంలో ఏమన్నాడు? నా సహోదరి అంటే అర్థం ఏంటి? తోడబుట్టిన వారు అని అర్థం. సంఘం అంతా మిగిలిన వాళ్ళందరికీ ఎవరు? మీ తండ్రి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు అయిన వాని ఆయన యొద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అని నా సహోదరులతో చెప్పుము అని మరియతో చెప్పారు. మగ్దలేని మరియతో. అవునా? అంటే సహోదరి అని పిలిచారు. అంటే నాకు తండ్రి దేవుడు, మీకును తండ్రి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి అని అన్నారు కదా. అందుకు సహోదరి అని అన్నాడు. ప్రాణేశ్వరి అని అన్నాడు. నా ప్రాణానికి అధిపతి.
ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు ప్రాణం కదా. సంఘం అంటే ఏంటి? క్రీస్తు ప్రాణం. క్రీస్తు ప్రాణానికి అధిపతిగా, అంటే ప్రాణాన్ని కాపాడవలసిన వాళ్ళు ఎవరు? సంఘంలో ప్రతి ఒక్కరు తలా ఒక అవయవాలుగా ఉన్నారు కదా. అర్థమవుతున్న పాయింట్? వీళ్ళు ఏం చేయాలి? మూత వేయబడిన ఉద్యానం అంట. అంటే నమ్మకమైన వారి గురించి మాట్లాడుతున్నాడు. సంఘము నమ్మకమైనది. కుమార్తె కంటే ఎక్కువగా క్రీస్తును ప్రేమించేది నిజమైన సంఘం. అలా చేస్తే కుమార్తెను, కుమారుణ్ణి, తల్లిదండ్రులు, నిన్ను కాపాడుకోవచ్చు. దేవుడు నమ్మదగినవాడు. అసలు ఆయన ఈ బంధాలను ఇచ్చిందే ఆయన. అర్థమైందా? మరి క్రీస్తు అందరికంటే బలవంతుడు. మన బంధాలందరికంటే బలవంతుడు క్రీస్తు. సమస్తమును తనకు లోబర్చుకొనజాలిన శక్తి క్రీస్తు శక్తి. సర్వశక్తిమంతుడు అన్నమాట. అలాంటి ఆయనకి మనము మన హృదయములో ఉన్నది అందించాలి. అందుకే సామెతల గ్రంథంలో 2 చోట్ల చెప్పాడు, హృదయము నరుని ఆలోచన, నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను. వివేకం గలవాడు. వివేకం అంటే ఏంటి? వివేకం అంటే ఏంటి? మంచి చెడలను విడదీసిన తనం. ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపడితే అప్పుడు నువ్వేం చేస్తావు? గుర్తుపట్టిన తనంతో నోటిని వాడతావు. నీవు నా నోటి వలె ఉండెదవు అని అన్నాడంటే హృదయంలో గ్రేడింగ్ జరిగిపోతే అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే బిందులో నీళ్లు ఉంటాయి. మనకు అవసరాన్ని బట్టి ఒక గ్లాస్ తీసుకుంటాం, పైకి చేదుకుంటామా? గ్లాస్ పెట్టి చేదుకుంటాం పైకి నీళ్లు. బావిలో నుంచి బొక్కెంతో చేదుకుంటాము, బిందులో నింపుకుంటాము. దాహం వేసినప్పుడు బిందులు మూత తీసి మరి అది పైకి తీసుకుంటాము ఆ గ్లాస్ నీళ్లు కదా. అలాగే వివేకం అంటే అవసరతను బట్టి ఆ నీళ్లు ఎలా తీసుకున్నామో బయటికి, అవసరతను బట్టి. అవునా? అలా వివేకము అనేది మంచి చెడును గుర్తించిన తనంతో మంచిని మాత్రమే పైకి తీసుకునేటము వివేకం. అంటే హృదయం అంటే గుండె. ఈ గుండెకు రక్తము కంటికి కనబడే ప్రవాహము సరఫరా ఉంది. కంటికి కనపడని మాటల ప్రవాహము కూడా ఈ గుండెలోనే ఉంటుంది. గుండెలో భద్రం చేసుకుని ఉంటారు మాటలు. అవసరతను బట్టి మైండ్లోకి తీసుకుంటారు. అంటే పైకి చేదుకొనుట అంటే అది అర్థం. వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను అంటే మైండ్కి తీసుకుంటారు అన్నమాట విషయాన్ని. అన్ని మైండ్లోని పెట్టుకున్నాం అనుకోండి, మనము బ్రెయిన్ కెపాసిటీ చాలదు. మనం చాలా మర్చిపోతూ ఉంటామంటే అర్థం ఏంటి? హృదయంలో పెట్టుకున్నామని అర్థం. అవసరాన్ని బట్టి దాన్ని తవ్వుతాం మనం. జ్ఞాపకం చేసుకొని చెప్తానుండు అంటాం. అంటే ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము? బొక్కెనేసాం. ఇక్కడ ఎక్కడేసాం బొక్కెన? మన హృదయంలో బొక్కెనేసాం. బయటికి తోడతాం దాన్ని, ఆలోచనలు. అర్థమైందా? ఆ విధంగా మరి తోడవలసిన వాడు, వివేకం గలవాడు పైకి చేదుకుంటాడు. అర్థమవుతుందా మీకు పాయింట్? అందుకే యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతూ, నేను ఎవరినో నీకు తెలిసి ఉంటే నీవే నన్ను జీవజలం అడుగుతావు. ఈ నీళ్లు తాగు ప్రతి వాడును మరలా దప్పికొంటారు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగిన వాడు
ఎప్పుడును దప్పిక కొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే కంటికి కనబడే నీరుంది, కంటికి కనబడని నీరు కూడా ఉంది. అర్థమైందా? ఈ ఈ నీరేంటి అంటే ఆలోచన అన్నాడు నాకు. అన్నాడా? నరుని హృదయములోని ఆలోచన, ఆలోచన లోతు నీళ్ల వంటిది, వివేకం గలవాడు దానిని పైకి చేదుకును. ఆ విధంగా ఏదేను తోట ఎలాగైతే ఉందో శరీరం కూడా అలాగే ఉంది. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం తినేశాడు మూల పురుషుడు ఆదాము. అప్పుడు ఆయన ఎలా మారిపోయాడు? మన్నుగా మారిపోయాడు. చూడండి, కొరంథీయులకు రాసిన మొదటి పత్రికలో ఇందాక ఆగిన చోటుకు వచ్చేసేయండి. 15వ అధ్యాయము 47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. అంటే ఇక్కడ విషయం ఎలా తీసుకున్నాడంటే, వద్దన్న పండు తినక మునుపు ఆదాముకు చావు లేదు కదా అప్పటికి. అంటే ఆదాము యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదాడు దేవుడు. ఏం చేశాడు? జీవవాయువును ఊదాడు. నరుడు జీవాత్మ ఆయన. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నాటాడు, విత్తనము నాటాడు. అర్థమైందా? ఏం నాటాడు? ఆత్మ అనే విత్తనము నాటాడు. మొదటి మనుషుడు మంటి నుండి పుట్టినవాడు అంటే శరీరం గురించి మాట్లాడాడు. రెండవ మనుషుడు అని మాట్లాడాడంటే మనిషిలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడాడు. ఈ పౌలు గారే 2వ పత్రికలో చెప్పిన మాట మీ అందరికీ తెలిసిందే కదా. 2వ పత్రిక 4:16లో ఆయన చెప్పిన మాట మీకు తెలిసిందే కదా. మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను మేము అధైర్యపడము అని అన్నాడు. మా అంతర్య పురుషుడు దినదినమున నూతన పరచబడుచున్నాడు అని అన్నాడు. అంటే బాహ్య పురుషుడు అంటే శరీరము, అంతర్య పురుషుడు అంటే ఆత్మ. క్రీస్తు దినదినమున నూతన పడాల్సిన పని లేదు. ఆయన నూతనమైన వాడే. ఇది క్రీస్తును గూర్చిన మాట కాదు, ఇది వాస్తవానికి. మొదటి మనుషుడు అనంటే ఆదాం శరీరము, రెండవ మనుషుడు అంటే ఆత్మ. అయితే ఈ ఆత్మ అపవిత్రపరచబడింది. దినమున ఆదాము చచ్చిపోయాడంటే మహిమను కోల్పోయాడు కదా. కాబట్టి రెండవ మనుషుడు అనే ప్రస్తావన క్రీస్తుకే వెళ్తుంది. నెక్స్ట్ విషయం అర్థమైందా? అంటే చచ్చిపోయిన తర్వాత ఆదాము కడపటి ఆదాముగా క్రీస్తు రావాల్సి వచ్చింది కదా. తర్వాతకి క్రీస్తుకి అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? రెండు అప్లై అవుతాయి. మరణము లేక మునుపు ఈ రెండు పదాలు ఆదాముకు, అందులో ప్రవేశపెట్టిన ఆత్మకు వర్తిస్తాయి. ఎప్పుడైతే దినమున చచ్చిపోయాడో అప్పుడు ఆత్మను కోల్పోయాడు కదా, దేవుని మహిమను కోల్పోయాడు కదా. అర్థమైందా? అప్పుడు ఎలా మారిపోయాడో చెప్తున్నాడు చూడండి. మంటి నుండి పుట్టినవాడెవడో మంటి నుండి
పుట్టిన వారును అటివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అటివారే. చూసారా? మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే అని అంటే ఆదాము చేసినట్టే చేసేవాళ్ళు. దేవుడు వద్దన్నది చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మట్టివారే. నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అనే పదంలో ఉన్నారు వీళ్ళందరూ. ఎవరైతే వద్దన్నది మానేసి తన ప్రాణాలు పోయినా కూడా వద్దన్నది ముట్టుకోకుండా ఎవరైతే ఉన్నారో వారు పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులు అందరూను అని అన్నాడు. చూడండి, ఇక్కడ పరలోక సంబంధులును బహువచనం వాడాడు. అవునా? పరలోక సంబంధులను అట్టివారే అంటే ఆదాము శరీరము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని తిని ఆ మంచి చెడ్డల వృక్షంగా మారిపోయింది. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంగా మారిపోయింది. యేసుక్రీస్తు జీవాన్ని మాత్రమే తన నాలుకతో ఉపయోగించి ఆయన ఏం చేశారు? జీవ వృక్షముగా నిలిచారు. తన శరీరాన్ని ఎలా మార్చారు? జీవ వృక్షముగా. ఆదాం మాట వింటే ఆదాం వలె చచ్చిపోతాం. ఎందుకంటే నీవు నీ భార్య మాట విని అని అన్నాడు కదా, నువ్వు ఈ వద్దన్నది తినేసావు అని అన్నాడు. క్రీస్తు మాట వింటే నేను జీవించుచున్నాను, నేను జీవించుచున్నట్టే మీరును జీవించుదురు. అందుకే నన్ను తినువాడు అన్నారా? నన్ను తినువాడు బ్రతుకును అని అన్నారు. అవునా? చూడండి, ఆ మాట గతంలో విన్నారు. అయినా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించు. అంటే ఆదామును తిన్నవారు అంటే అర్థం ఏంటి? ఆదాములా ప్రవర్తించిన వారు అని అర్థం. అర్థమైందా? ఆదాం మాటను తీసుకున్నవారు అని. అందుకే పేతురుతో ఏమన్నారు క్రీస్తు? చెప్పండి. సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, లోకమందున్న నరులు నీకు ఈ సంగతులు బయలుపరచలేదు, పరలోకమందున్న నా తండ్రే నీకు ఈ సంగతి బయలుపరిచిను అని అన్నారంటే లోకమంతా నరులంతా కలిసి ఎలా ఉన్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షములా మారిపోయిన ఆదామును పోలి ఉన్నారు వాళ్ళందరూ. పేతురు ఎలా కనబడ్డాడు అక్కడ? తనలా కనబడ్డాడు. దేవుని మాటగా యేసుక్రీస్తును తిన్నవానిగా కనబడ్డారు. అంటే వాక్యాన్ని తిన్నవానిగా కనబడ్డాడు. ఎవరు? పేతురు. అర్థమైందా ఇప్పుడు పాయింట్? అర్థమైందా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇదేదో ఒక్క భాగంలో అయిపోయిద్దేమో అని నేను అనుకున్నాను, కానీ నేను అనుకున్న దానికంటే అత్యాశ్చర్యంగా దేవుడు సాగదీస్తున్నాడు. అంటే విషయం స్పష్టతనిస్తున్నాడు. సమయం అయిపోయింది కాబట్టి మరలా మనము రెండో భాగానికి మనము ప్రవేశించాల్సి వస్తుంది. ఈ పాఠము అర్థమైందా మీకు? గుర్తుపెట్టేసుకోండి. గతంలో మీరు విని ఉన్నారు. ఆ మాటలకి ఈ మాటలకి పూర్తి స్థాయిలో వేరే పాఠాల్లో విని ఉన్నారు. కొన్ని ఈ శరీరం ఏదేను తోటని మరి మాటలు విని ఉన్నారు. ఇంకా పరమార్థాలన్నీ బయటకు వస్తాయి తర్వాత.
అర్థమైందా? అన్నీ వస్తాయి బయటికి. ఆ మాటలు కూడా మొదట చెప్పిన మాటలు, ఇప్పుడు మాటలు మొత్తము ఏకీభవించినట్లుగా మీకు అర్థమైపోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడే మీలో ఏ భేదాలు రానివ్వకండి హృదయంలో, ఏ సందేహాలకు తావివ్వబాకండి. లైన్గా వస్తున్నాం మనము. గతంలో అంటే వేరే పాఠాల్లో కొద్ది కొద్ది ముక్కలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పూర్తిగా వివరణాత్మకంగా వస్తుంది సబ్జెక్ట్. పూర్తిగా శరీరమును తోట అనే ఒక పాఠం అన్నమాట ఇది. ఈ పాఠంలో లైన్ వస్తుంది, అంతా వచ్చేసింది. అర్థమైందా? ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమాన్ని సమయం అయిపోయింది కాబట్టి ముగించుకుందాం.